యాహ్! సార్ ఇది 'రంగవరం' మూవీలో ఓకే. మీరు హీరో అంటున్నారు కదా! అవును. దాంట్లోనే మీకు ఒక సాంగ్ గూడా ఇచ్చారు కొరియోగ్రాఫర్‌గా అని ఓకే. చెప్పేసి. మీరు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు డైరెక్టర్‌కి? హీరోలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? లేదా కొరియోగ్రాఫర్‌గా? కొరియోగ్రాఫర్‌లా చేస్తాను. ఫస్ట్. ఫస్ట్ యాహ్! కొరియోగ్రాఫర్‌లా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే. ఒక అసిస్టెంట్ పెట్టి నేను పెర్ఫార్మ్ చేస్తా అప్పుడు. ఓహ్! ఓకే. ఓకే. సో ఆయనకు డైరెక్టర్ కావాల్సింది కొరియోగ్రాఫర్‌లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. హ్మ్. కెమెరా ముందు ఆర్టిస్టులు కాబట్టి నేను చెప్పింది కెమెరా విజువల్ చూసుకోవడానికి అసిస్టెంట్ పెడతా. అప్పుడు సూపర్. వాళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసుకొని నేనేం చేయాలో చూసుకుంటా. అంటే మీరు ఫైనలైజ్ చేస్తారా? లేకపోతే మీ అసిస్టెంట్ ఫైనలైజ్ చేస్తారా? అప్పుడు కెమెరా ముందు నేనుంటున్నా కాబట్టి నేను చేయను. ఓకే. అలా అని చెప్పి కెమెరామెన్‌కి ఒక విజన్ చెప్తాను. హ్మ్. డైరెక్ట్‌గా ఇది జరుగుతుంది డైరెక్ట్‌గా చెప్తాను. సో, అప్పుడు కెమెరామెన్ టేక్ అయిన తర్వాత ప్లేబ్యాక్ చేసినప్పుడు డైరెక్టర్‌కి కావాల్సింది నేను చెప్పింది వచ్చిందా లేదో చూసుకొని ఆయన ఫైనల్ చేసుకుంటాడు. ఆయన ఫైనల్ ఆయన చేసుకుంటారు. ఫైనల్ చేసుకుంటాడు. ఇఫ్ మీకది నచ్చలేదు, డైరెక్టర్‌కి అది నచ్చింది. హ్మ్. అప్పుడెలా మీరు చెప్తారు? వన్ మోర్ అంటా నేను. నా అంతే. విజన్ నేను సరిగ్గా చేయలేను. వన్ మోర్ అంటా నేను. ఓకే. అది ఇది ఇంకో టైప్ ట్రై చేద్దాము. ఇది బాగుంది సేఫ్ సైడ్ రాసుకోండి టీసీ రాసుకోండి. వన్ మోర్ ఒకసారి చేద్దాం అని చెప్పేసి ఓకే. నేను చెప్పించుకుంటా. అసలు ఆ! తగ్గను అని అంటారు. తగ్గుడని కాదు. నా వరకు ఓకే. యాహ్! ఆయనకు యాహ్! నచ్చాలి కాబట్టి ఇంకోసారి చేద్దాం. డన్. డన్. అంతే. ఏదైనా బెటర్ వస్తే మనకే కదా విజువల్‌గా. అట్లా. కరెక్ట్. కరెక్ట్. యాహ్! సార్ అసలు హ్మ్. మూవీ ఇది ఒప్పుకోవడానికి, హ్మ్. ఈ మూవీ స్టోరీ ఏదైతే ఒప్పుకోవడానికి మీకు రీజన్ ఏంటి? రీజన్ అంటే మనకు తెలంగాణ కల్టులో ఓకే. ఒక విలేజ్‌లో జరిగే చిన్న సస్పెన్స్ డ్రామా ఇది. హ్మ్. ఒక విలేజ్‌లో ఒక 4 మెంబర్స్ మిస్ అవుతూ ఉంటారు. ఓకే. అమ్మాయిలు. ఓకే. టీనేజ్ అమ్మాయిలు. హుహుహు. ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక ప్లేస్‌లో ఊర్లో శవాలు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి. హ్మ్. అంటే శవాలయి పడిపోతుంటారు. హ్మ్. హ్మ్. ఆళ్ళేం జరిగింది? ఎందుకు జరిగింది? ఎవరు చేశారని ట్విస్ట్ దీంట్లో ఉంటది. ఇదొకటి. ఇది రియల్ ఇది. అచ్చా! అచ్చా! అంటే ఓకే. చనిపోవడం ఒక రీజన్ మన కమర్షియల్ సినిమా కోసం మనం ప్లే చేస్తాం గానీ, ఒక చిన్నది సైన్స్‌కి సంబంధించిన పాయింట్ ఉంటదది. ఓహ్! దానివల్ల చనిపోతారు వాళ్ళు. ఓకే. అది రేర్ ఒక 1,00,00,000 మందిలో ఒకరికో, 10,00,000 మందికో ఒకటుంటదది. హుహుహుహు. చాలా రేర్ అది. అది దాంతో చనిపోయిన లాస్ట్‌లో ఇస్తాం మనం. హుహుహు. కానీ ఈ అందరి జనాలకి ఏం జరుగుతుందనేది సస్పెన్స్‌లో పెట్టాం. హోల్‌లో పెట్టామని. ఓకే. సస్పెన్స్‌లో. సో మీకు ఇంకోటి ఈ దీంట్లో ఏంటంటే నాకు నచ్చింది ఫస్ట్ నుంచి చెప్పాను. ఆ సాంగ్ నచ్చి బాగా ఫస్ట్ ఆ సాంగ్ వల్లనే ఒప్పుకున్నాను నేను. ఓకే. మెయిన్ ఆ సాంగ్ అంటారు. సాంగే. ఓకే. ఎందుకంటే నెక్స్ట్ మనకి మా కాన్ఫిడెన్స్ ఏంటంటే తెలంగాణ కల్చర్‌లో గద్దర్ అవార్డ్స్ అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు కదా! హ్మ్. హ్మ్. తెలంగాణ కల్చర్ కోసం మన సినిమాలో బోనాల సాంగ్ పెట్టాం. హ్మ్. ఆ సాంగ్‌కైనా ఇప్పుడు నేను చెప్పిన సాంగ్‌కైనా కంపల్సరీగా 110% హోప్ ఏందంటే గద్దర్ అవార్డ్ రావాలి. కంపల్సరీగా పిచ్చ కాన్ఫిడెన్స్‌తో ఉన్నా నేనైతే. యాహ్! 'రాజు వెడ్స్ రాంబాయ్' సాంగ్ మర్చిపోతారు నాకు తెలిసి. అస్సలు. దానివల్ల నాకు లైఫ్ వస్తది. మ్యూజిక్ డైరెక్టర్ లైఫ్ వస్తది. కొత్త డెబ్యూ లాంచ్ చేసాం. కొత్త సింగర్‌తో పాడిస్తున్నాం. హ్మ్. ఎందుకంటే చాలామంది ఉన్న సింగర్స్‌నే వాళ్ళ వాయిస్ బావుంటది. వాళ్ళ వాయిస్ బావుంటది అంటారు కదా! అవును. కొత్తలతో ట్రై చేసి అది కూడా వాళ్ళు బెటర్. వాళ్ళకి కూడా ఒక లైఫ్ వస్తది కదా! అవునవును. ఆ ట్రూ. పాయింట్‌లో పెట్టాము. కానీ సాంగ్ మాత్రం సూపర్‌గా ఉంది. అది రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. డన్ సార్. మీరింత 110% సక్సెస్ అది. కాన్ఫిడెంట్‌గా చెప్పారు కాబట్టి పక్కా వింటాం. హ్మ్. అండ్ మా వ్యూవర్స్ కూడా పక్కా వింటారు. యాహ్! మన తెలంగాణ హ్మ్. ఒక మంచి డైలాగ్, ఒక మాస్ డైలాగ్ చెప్పండి తెలంగాణలో. మాస్ డైలాగ్ అంటే చెప్దాం ఒక చిన్న డైలాగ్ ఒకటి చెప్తాం. "అరేయ్! నీ ఏజ్ ఆగిరనుకున్నావురా? రుద్రగాని అడ్డా. రుద్ర అంటే ఎవడో తెలుసారా? పుట్టడం శివుడాగిరితో పుట్టిండు. ఒక్కసారి వాని కాలు పడిందా నాశనం అయిపోతావు తప్ప ఏడకు బతకలేవు బిడ్డ. ఆడు గరీబోడు అని చెప్పేసి వాడిని చంపనీకి వస్తున్నావురా? నేను తలుచుకుంటే నీ బతుకు కూడా ఉండదు కొడకా. ఇది ఎవరి జాగిరి అనుకుంటున్నావు? నీ అమ్మ జాగిరి కాదు, నీ ఏ జాగిరి కాదు. రుద్రగాని జాగిరి. సంజే." వావ్! సంజయ్. యాహ్! సూపర్ సార్. చాలా బాగా చెప్పారు. యాహ్! మా స్టూడియోకొచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు సపోర్ట్ చేయాలి. మన సినిమాని సపోర్ట్ చేయాలి. పక్కా. పక్కా సార్. మీలాంటి వాళ్ళు మాకు కొద్దిగా బూస్టప్ ఇస్తేనే కొత్త వాళ్ళు వస్తారు. యాహ్! యాహ్! ఎందుకంటే యాహ్! ఇవాళ ట్రూ. జరిగేది కంపల్సరీ ఇండస్ట్రీలో జరిగేదంటే ప్రమోషన్. యాహ్! అది ఎగ్జాక్ట్‌లీ. ఎలాగ చిన్న చితక ఏదో చిన్న ప్రమోషన్ చేస్తే మీలాంటి వాళ్ళు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే 10 మంది వస్తారు. 10 మంది సినిమాలు బతుకుతాయి. యాహ్! డన్. అందుకు డెఫినెట్‌గా థ్యాంక్ సార్. యూ సో మచ్. యాహ్! సార్. అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా చేయాలి. మీరు షూర్. మంచిగా మంచి మంచి మూవీస్ చేయాలని చెప్పి బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. యాహ్!